కుంగ్ ఫూ పండా 4 ఇంగ్లీష్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చేసి 1:33 యాక్షన్, అడ్వెంచర్, యానిమేషన్ కామెడీ మూవీ ఇది. ఈ సినిమాకి వచ్చిన సర్టిఫికేట్ క్లియర్ యూ. పిల్లల సినిమా 15 మార్చ్ 2024 ఈ సినిమా విడుదలైంది. అంటే వచ్చి కూడా దగ్గర సగం నెల అయిపోతుంది. అయినా కూడా సినిమాలో ఉన్న దమ్ముతో ఇంకా నిలబడింది థియేటర్లలో. ఇక్కడ మనకి 4 లైన్లలో చెప్పుకోవాలంటే ఈ సినిమా ఒక యానిమేషన్ అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా ఎంత బాగా తీశారంటే అద్భుతంగా తీశారు. ఇది 2Dలో 3Dలో స్క్రీన్ కేలో, తర్వాత మనకి స్క్రీన్ ఎక్స్లోను, 3Dలో 4DXలోను, ఐస్ 3D, 4Max, ఈ రకరకాలుగా దాంట్లో ఎన్ని ఉన్నాయో 4DX మ్యాక్సిమం అన్ని ఫార్మాట్స్లో ఈ సినిమా వచ్చింది. పిఓ ఫేసెస్ his greatest challenge yet when he adventures in the big city and meets a new villain called the Chameleon. Chameleon అనే ఒక విలన్ని కలిసినప్పుడు, ఆ చెమేలియన్ అంటే మనకు తెలుసు కదా, ఊసరవెల్లి ఫస్ట్ మనకి క్రోకడైల్ సాగ్లో ఒకటేమో తెల్ల గుడ్డు, ఇంకోటి నల్ల గుడ్డు, రెండు చూస్తే మామూలు గుడ్లు లాగుండి వెంటనే ఊసరవెల్లి రూపంలోకి వస్తుంది. ఆ క్రియేషన్ ఏదైతే ఉందో చెమిలియన్ది అద్భుతంగా ఉంది. చెమిలియన్ అని చెప్పి స్పెల్ చేశారు ఇక్కడ, కానీ చెమిలియన్ అది సరే. అట్లాగే వాయిస్లు ఏవైతే ఇచ్చారో అవి కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ముందుగా ఇందులో పండా అనేది ఒకటి ఉంటుంది, ఇది 4th పార్ట్, కుంగ్ ఫూ పండా అని ఇచ్చారు. సో ఇందులో ఒక వేరే ఇంగ్లీష్ సినిమాది, మామూలుగా సినిమాల్లో ఇంగ్లీష్ సినిమాలు కొన్ని కలిపి ఉంటాయి. పస్క్రబుల్ అని ఒక సినిమా ట్రైలర్ ఒకటి దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ ప్లే అవుతుంది. తర్వాత ఈ సినిమా దాంట్లో రన్ అవుతుంది. ఈ సినిమాకి యాక్టర్స్ వచ్చి జాక్ బ్లాక్ వచ్చేసి పిఓగా, తర్వాత ఆక్ ఆఫిన్స్ జేరిగా, వియోవో డావిస్ చెమిలియన్గా, ఆ తర్వాత బ్రయాన్ క్రాన్స్టన్ లీషాన్గా, తర్వాత మనకి డస్టిన్ హాఫ్మ్యాన్ వచ్చేసి మాస్టర్ షిఫుగా, అట్లాగే అయాన్ మ్యాక్షన్ వచ్చేసి తాయ్ లాంగ్గా, తర్వాత అంజలీనా జోలీ వచ్చేసి మాస్టర్ టిగ్రెస్గా, జేమ్స్ హాంగ్ వచ్చేసి మిస్టర్ పింగా. ఇందులో మనకు అంజలీనా జోలీ మనకు చాలా ఫేమస్ నటి, మరి ఆమె మిస్టర్ టిగ్రెస్గా యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి మైక్ మిస్చెల్, ఇక ప్రొడ్యూసర్ వచ్చి హెబికా హండే, రైటర్ వచ్చి గ్లాన్ బర్గర్, జోనాథన్ అల్బరాల్ ఇంకొక రైటర్ కాగా, మ్యూజిషియన్ వచ్చి హన్స్ జిమ్మర్, ఎడిటర్ వచ్చి క్రిస్టఫర్ నైట్స్. ఇది సినిమా యొక్క టెక్నికల్ క్రూ. ఈ సినిమాలో ఒక చిలిపి సన్నివేశం కూడా ఉంది. ఆ సన్నివేశం ఏంటంటే, అది పిల్లలు యూ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఒక దగ్గర వచ్చేటప్పుడు ఇవి పండా తర్వాత దాని ఫ్రెండ్ రెండు కలిపి పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత పైకి వచ్చే వరకు అన్ని క్రోకడైల్స్ ఉంటాయి. అవి గ్రీన్ క్రోకడైల్స్ ఉంటాయి. అవి చూస్తే ఇవి తినేస్తాయి లేదా ఇబ్బంది పెడతాయి అని చెప్పి ఎట్లా వాళ్ళు పండుకొని ఉన్నాయి, అవన్నీ నిద్రపోయి ఉన్నాయి. చప్పుడు చేయకుండా అలా వస్తుంటే అనుకోకుండా ఒక డ్రైనేజ్ మూత ఒకటి దందని దొర్లి ఒక్కొక్క మెట్టు మీద నుంచి పోతుంటుంది. ఆ చప్పుడు టంగ్ 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 అని కింద పోతుంటే వీటికి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య అయిపోయిందని చెప్పి రెండు హైఫై కొట్టుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత దీనికి తుమ్ము వస్తే అరే మళ్ళీ తుమ్మితే అవి లేస్తాయి అని చెప్పేసి ఇట్లా గట్టిగా దాన్ని ముక్కు పట్టుకుంటే గుద్దలోంచి గాలి వచ్చేస్తుంది బయటికి. సో అదొక షాట్ చాలా గమ్మత్తుగా ఫన్నీగా పిల్లలు నవ్వుకునేలాగా తీశారు. అక్కడ గ్యాస్ పోవడం కూడా మనకి చూపించారు. ఆ తర్వాత అట్లా ఫన్నీ సన్నివేశాలతోటి రూపుదిద్దుకున్న ఈ సినిమాలో చెమిలియన్ పాత్ర, దాని బ్యాక్డ్రాప్లో వెనుకకు దానికి పరిచారికలు ఉన్నట్టుగా, దానికి ఒక మంది మార్వలు ఉన్నట్టుగా చూపించడము, ఆ కుంగ్ఫు వాళ్ళు తప్పించుకోవడానికి వెనుకకు దున్నపోతులు లాంటి ఒక ఆఫీసర్స్ లాగా ఆ దున్నపోతులు అవి వస్తే వాటిని తప్పించుకొని ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్తే వాళ్ళు జైల్లో వేసినట్టుగా, ఆ జైలుది అది చిన్న జంతువు దాన్ని తీసినట్టుగా, ఆ తర్వాత తప్పించుకోవడానికి వీళ్ళు అటు ఇటు ఎగురుతూ గాల్లో పడ్డప్పుడు ఆ గాల్లో ఒకటిదాన్ని ఒకటి పట్టుకొని అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ ఫైట్స్ అవి చాలా అద్భుతంగా, అసలు యానిమేషన్ని ఎంత నిజంగా సహజంగా మనుషులతోటి సింక్రనైజ్ చేసి వాళ్ళు ఎట్లా చేస్తారంటే యాక్టర్స్ మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్, ఇప్పుడు ఇందాక పేర్కొన్న నటినట్లన్నది అంజలీనా జోలీతో సహా ఒక ఫేమస్ యాక్టర్స్లను తీసుకొని వాళ్ళ యొక్క బాడీ మూమెంట్స్ తోటి ఇవి తీసుకుంటారు.
సో దీనికి తెలుగులో కూడా ఇట్లాంటి ప్రయత్నం చేశారు. దీని తెలుగులో అంటే తమిళ్లో చేశారు. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్లో రజనీకాంత్ విజయ్ సింహ లాంటి ఒక సినిమా కూడా చేశారు. అది ఫ్లాప్ అయింది సినిమా. అయితే యాక్చువల్లీ అది క్యాప్చరింగ్ అనమాట. క్యాప్చరింగ్ హ్యూమన్ ఫేస్ తోటి క్యాప్చర్ చేసి మోషన్ క్యాప్చర్ పిక్చర్ టెక్నాలజీతో ఈ సినిమా చేశారు. అయితే ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా పండాయి. కుంగ్ఫు పండాలో సెకండ్ హాఫ్లో కూడా అన్ని విజువల్స్ చాలా అద్భుతంగా ఉండి పిల్లలకు ఒక గంటన్నర వినోదం అద్భుతంగా 1:33 నిమిషాల నిడివి అద్భుతంగా సాగి కుంగ్ఫు పండా 4 చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనకి. కథగా ఏముండదు ఇందులో. పరిగెత్తడాలు దీనిని కాదు దానికి ఇది చెమిలియను ఇట్లాంటి దాంట్లో కొంచెం ఉన్నంతలో చిన్న కథ తీసుకున్నా కూడా ఫెయిరీ టేల్ లాగా బాగా తీసుకున్నారు. సో ఉన్నంతలో పిల్లలను రాణించే విధంగా ఈ సమ్మర్లో మరి ఒక దిక్కు ఈ ఇంగ్లీష్ సినిమాలు అన్నీ ఊదరగొడుతున్నాయి. ఒక వైపు ఏమో ఇంకొక పిక్చరు అద్భుతమైన విజయం సాధించి గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఒక దిక్కు ఊదరగొడుతుంటే ద న్యూ ఎంపైర్, ఇటు ఈ కుంగ్ఫు పండా 4 కూడా ఉన్నంతలో మరీ చిన్న పిల్లల్ని ఒక మోస్తరు ఏజ్ వాళ్ళని గాడ్జిల్లా అట్రాక్ట్ చేస్తే ఇంకా చిన్న పిల్లల్ని ఈ కుంగ్ఫు పండా 4 అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో మాస్ ఫైట్స్ కూడా ఎంత బాగుంటాయంటే ఫైట్స్ అంత బాగుంటాయి. ముఖ్యంగా చెమిలియన్ క్యారెక్టర్ హైలైట్ ఈ సినిమాకి. కుంగ్ఫు పండా సెకండ్ హైలైట్. అందులో మ్యాజిక్ సన్నివేశాలు ఉంటాయి. సో మ్యాజిక్ చేస్తూ వావ్ వావ్ అని చెప్పేసి వీళ్ళు చెప్తుంటే, అంటే ఎట్లా అంటే ఒక చిన్న ఉదాహరణ, ఒక కట్టింగ్ ఒక ఫలాన్ని కట్ చేస్తే ఒక గాల్లో వేపేసి అన్ని టక్ 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 కట్ చేస్తే కింద రూపం వేరే రూపంలో వస్తాయి. సో ఇంకోటేమో రింగులు వేసేసుకొని ఆ రింగులోంచి డంగ్ 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 అని జంప్ చేస్తాయి. అట్లా 3 అద్భుతాలు చూపిస్తారు. వావ్ 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 అని మనం అద్భుతం కదా. అసలు ఆ క్రియేషన్ ఎట్లా చేశారు, ఆ యానిమేషన్ మనకి ఎంత కష్టపడి చేసి ఉంటారో నిజంగా తలుచుకుంటే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. సో అద్భుతమైన సినిమా కుంగ్ఫు పండా 4. బాగా ఎంజాయ్ చేయగలిగే సినిమా. పిల్లలతో ఫ్యామిలీతో వెళ్తే నీట్గా చిన్న పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేసే సినిమా. సో చివరి ఆఖరికి మనకి ఎండ్ టైటిల్స్ కూడా ఎంతో అందంగా తీసుకున్న ఫ్రేమ్స్ ఆ 3D ఎఫెక్ట్లో చూడాల్సిందే ఈ సినిమా. సో 3D కాకుండా చూస్తే మాత్రం అంత అద్భుతంగా ఎఫెక్ట్ రాదు ఈ సినిమాకి. కుంగ్ఫు పండా 4 ఆ ట్రావెలింగ్, ఆ జర్నీ, ఆ ఫన్నీతనము, ఆ పండా 4 చేసేటువంటి చిలిపి చాస్టులు, చెమిలియన్ చేసే వీళ్ళని ఇవన్నీ వెరసి సినిమాని ఒక అద్భుతమైన సినిమా కింద మార్చి మనకి చూపరులను అద్భుతంగా ఆకట్టుకునే విధంగా సాగుతుంది కుంగ్ఫు పండా 4 అనేటువంటి ఈ 4వ భాగం సినిమా. సో ఓవరాల్గా ఈ సినిమాకి టెక్నికల్గా చాలా అద్భుతంగా ఉండి, విజువలైజేషన్ బాగుండి, యానిమేషన్ అంతా చక్కగా కుదిరి, ఎక్స్ప్రెషన్స్ కూడా నిజంగా మనుషులు ఇస్తున్న ఎక్స్ప్రెషన్సే కాబట్టి, ఆ మోషన్ టెక్నాలజీతో చేసినటువంటి ఫీచర్ కాబట్టి అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ పండాయి. నిజంగా మనం ఆ చేష్టలు ఆ వ్యక్తులే చేస్తున్న డబ్బింగ్ కూడా సింక్రనైజ్ అయ్యింది ఇంగ్లీష్లో. అద్భుతంగా అనిపిస్తుంది సినిమా ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్ ఫర్ కుంగ్ఫు పండా 4. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.